అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అమూల్య ఆస్ట్రో న్యూమరాలజీ. ఈరోజు మనము ఎవరైతే ఏ నెలలోనైనా సరే 8వ తారీఖు, 17వ తారీఖు, 26వ తారీఖు జన్మించి ఉంటారో వీరికి శని అధిపతి కావున ఈ 2025 వీరికి ఎవరికి బాగుంటుంది, ఎవరు ఎక్కువ ప్రాబ్లమ్స్ అనేది ఎఫెక్ట్ చేయడం జరుగుతుంది, ఎవరికి కష్టాలు రావడం జరుగుతుంది, జాగ్రత్త ఎవరు వహించాలి, ఎవరు స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి. ఫుల్ వీడియో చెప్పడం జరుగుతుంది. సో మీకు ఆస్ట్రాలజీ పరంగా, న్యూమరాలజీ పరంగా, వాస్తు పరంగా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. 100కి 100% సొల్యూషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వారికి ఏంటి అని అంటే, ఈ 2025లో బాగా కలిసి వచ్చేది వీళ్ళ లక్కీ నెంబర్ కానీ, వీళ్ళ డెస్టినీ నెంబర్ కానీ, వీళ్ళ నేమ్ నెంబర్ కానీ 8 అన్నా ఉండాలి, 5 అన్నా ఉండాలి, 6 అన్నా ఉండాలి. ఈ 3 నెంబర్స్ మాత్రమే రావాలి. ఇవి కాకుండా 1 వచ్చిన, 2 వచ్చిన, 3 వచ్చిన, 4 వచ్చిన, 7 వచ్చిన, 9 వచ్చిన వీరికి మాత్రం తప్పకుండా ప్రాబ్లం ఫేస్ చేయడం జరుగుతుంది. వీరికి ప్రాబ్లమ్స్ ఇంకా ఎక్కువ అవ్వడం అనేది, ఇంక్రీజ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఈ 2025లో వీరు ఒకవేళ మ్యారేజ్ అవ్వలేదు, మ్యారేజ్లో ఇంకా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీకు నేమ్ పరంగా కూడా బ్యాడ్గా కూడా ఉండకూడదు. లేదు, వీరికి ఈ సంవత్సరం 2025లో విశ్వావసు నామ సంవత్సరం అనమాట. సో విశ్వావసు నామ సంవత్సరానికి హెడ్ సూర్యుడు శని అనేది ఎవరికి పడదనమాట, శత్రు సంఖ్య అది. సో మ్యాక్సిమం ఏంటంటే ఈ నెంబర్ వాళ్ళు ఈ 2025లో ఎక్కువ ప్రాబ్లం ఫేస్ చేయడం అనేది జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే వీరికి కొంతమందికి మాత్రమే రిలీఫ్ అనేది వస్తుంది. అది ఎవరు అంటే పుష్యమి నక్షత్రం వాళ్ళు, ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళు, అనురాధ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు మాత్రమే ఈ 2025లో ప్రాబ్లమ్స్ రాకుండా ఏదైతే చేసుకుంటున్నారో అదే ఫ్లోలో వెళ్ళడము, వాళ్ళకి కలిసి రావడము జరుగుతుంది. వాళ్ళు ఏమనుకున్నా సరే జరిగిపోతాయి. వాళ్ళకి వివాహం అనేది అవుతుంది, వాళ్ళకి ప్రాపర్టీస్ కావాలా వస్తాయి, వాళ్ళకి బిజినెస్ పరంగా మంచిగా ఉండాలా మంచిగా ఉంటుంది. సో వీరికి మాత్రమే కలిసి ఉంటుంది. ఇంకా వాళ్ళ లక్కీ నెంబర్, డెస్టినీ నెంబర్, వాళ్ళ నేమ్ నెంబర్ కూడా 8, 5, 6 మాత్రమే ఉండాలి. అలా ఉన్న వాళ్ళకి మాత్రమే కలిసి వస్తుంది. మళ్ళీ ఏ రాశుల వారికి కలిసి వస్తుంది అని అంటే కర్కాటక రాశి, వృశ్చిక రాశి, కుంభరాశి, మేషరాశి, ఈ రాశుల వారికి, తులరాశి, ఈ రాశుల వారికి కలిసి రావడం అనేది జరుగుతుంది ఎక్కువ. సో ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టి ఈ రాశులు కనుక వచ్చినట్లయితే కలిసి వస్తుంది. లేదంటే ఆ నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. లేదు అని అంటే ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్లో ఉన్న వాళ్ళకి కూడా, గవర్నమెంట్ జాబ్ ట్రై చేసే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ రావడం జరుగుతుంది. గవర్నమెంట్ జాబ్లో ఉన్న వాళ్ళు పదవుల కోసం ట్రై చేసినట్లయితే ఈ సంవత్సరం కొంచెం కష్టంగా ఉంది. ఇంకోటి ఏంటంటే పర్మనెంట్ కాని వారికి ప్రైవేట్ రంగంగా పర్మనెంట్ అవ్వడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా చదువు పరంగా ఉన్నత స్థానంలోకి వెళ్ళాలి అని అంటే కొంచెం ఎఫెక్ట్ అనేది 100% పెట్టండి, అప్పుడే రిజల్ట్ అనేది మంచిగా రావడం జరుగుతుంది. అండ్ ఎవరైతే వీసా ప్రాపర్టీస్ కానీ, ఇంటర్వ్యూస్ కానీ వెళ్ళాలి అనుకుంటున్నారో వాళ్ళు కొంచెం ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తే, అంటే మీరు స్మార్ట్నెస్ ఎక్కువ యూజ్ చేసి న్యాయంగా, అంటే వితౌట్ ఫేక్ వెళ్ళినట్లయితే మీకు విజయం రావడం జరుగుతుంది. లేదు, చిన్న ప్రాబ్లమ్స్, చిన్న నెగ్లిజెన్సీ కూడా ఈ సంవత్సరం ఈ నెంబర్స్కి పనికిరాదు. వీరు వేసే ప్రతి అడుగు కూడా 1కి 2 సార్లు ఆలోచించి మాత్రమే వేయాలి. లేదు అని అంటే ప్రాబ్లం ఫేస్ చేస్తారు ఈ సంవత్సరం ఈ నెంబర్స్లో పుట్టిన వాళ్ళు. సో శని అధిపతి కావున వీరికి ఒక ప్రాబ్లం వచ్చినా నిలబడే ధైర్యం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. వివాహం కాని వారికి ఈ సంవత్సరం వివాహం చేసుకున్నట్లయితే కొంచెం మంచి సంబంధాలు రావడం జరుగుతుంది. మంచి సంబంధం ఫిక్స్ చేసుకోండి, మ్యారేజెస్ అవ్వడం జరుగుతుంది. అమ్మాయిలైనా సరే, అబ్బాయిలైనా సరే 28 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 33 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు ఉన్నా సరే చేసేసుకోండి. లేదు, కొంతమందికి దోషాలు ఉన్నాయి, గోచార ప్రకారం కానీ, గ్రహచారం ప్రకారం కానీ ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే వారు ఒకసారి దోష పరిహారం చేసుకోండి. లేదు అని అంటే మీకు జాతకం పరంగా ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఈ నెంబర్స్ వాళ్ళకి, బిజినెస్లో ఉన్న వాళ్ళకి కూడా ఈ సంవత్సరం బిజినెస్ అయితే కలిసి రావడం జరుగుతుంది. కొత్తగా బిజినెస్ చేసే వాళ్ళు మాత్రం కొంచెం ఆలోచించి చేయడం అనేది చాలా మంచిది. ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వారికి 8, 17, 26 ఈ డేట్స్లో పుట్టిన వారికి ఏంటి అని అంటే కొంచెం ఈ సంవత్సరం లాభం ఎంత వస్తుందో, ఫర్ సపోజ్ ఒక 5 రూపాయలు లాభం వస్తే ఖర్చు కూడా 5 రూపాయలనే ఉంటుంది. అది మీరు 10 రూపాయలు సంపాదిస్తే 10 రూపాయలు ఖర్చు అవ్వడం అనేది జరుగుతుంది. సేవింగ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఒకవేళ భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నట్లయితే వాళ్ళు కలిసిపోవడం జరుగుతుంది, వాళ్ళ లైఫ్ అనేది లీడ్ చేయడం జరుగుతుంది. సంతానం పరంగా ప్రాబ్లం ఫేస్ చేస్తున్న వారికి కూడా ఈ సంవత్సరం మంచిగానే ఉంటుంది, సంతాన పరంగా బాగుంటుంది. వీరు ఒకవేళ ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టే వారికి మీకు ఖచ్చితంగా జాబ్ చేయాలి అనుకుంటే
మ్యాక్సిమం రైస్కి రిలేటెడ్ కానీ, మిల్క్కి రిలేటెడ్ కానీ, ఆయిల్కి రిలేటెడ్ కానీ, లేదంటే ఎక్స్చేంజ్, ఇంపోర్టు లాంటివి కానీ చేయడం వల్ల మాత్రమే లాభం వస్తుంది. ఇంకా ఏది చేసినా సరే వీళ్ళకి లాభం రాదు. స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ సంవత్సరం నష్టాలు చూడడం జరుగుతుంది. అండ్ వీరు మాట్లాడే ప్రతి మాట కూడా న్యాయబద్ధంగా ఉంటుంది కాబట్టి వీరికి ఎప్పుడు పెట్టిన పెట్టుబడి ఎప్పుడు తిరిగి వస్తుంది. వీరికి ఎప్పుడు దేవుడు ఒక సెకండ్, ఒక నెల, ఒక 10 రోజులు బాగాలేకపోయినా నెక్స్ట్ 10 రోజులు బాగుండడం జరుగుతుంది. సో ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వారికి మెయిన్ థింగ్ వ్యవసాయం చేసే వాళ్ళకు కూడా చాలా బాగా కలిసి వస్తుంది. ఎవరైతే చిన్నపిల్లలు ఉంటారో మంచి ర్యాంక్స్ కోసం ట్రై చేస్తున్నారు వారికి మంచి ర్యాంక్ అనేది రావడం జరుగుతుంది. సో వీరికి ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వారికి ఈ 2025లో ఏంటి అని అంటే ఎంత కష్టపడితే అంత లాభం. అది ఎంత న్యాయంగా ఉంటే అంత మంచి ఫలితాలు అనేది రావడం జరుగుతుంది. ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసేటప్పుడు కూడా మీరు కొంచెం ఈ సంవత్సరం ఇన్వెస్ట్ చేసేటప్పుడు త్వరగా నిర్ణయాలు తీసుకోకుండా 1కి 4 సార్లు ఎవరైనా అడిగి, లేదంటే వీళ్ళు ఇంట్లో హోమ్లో వాళ్ళ విషయం, హోమ్లో ఎవరైతే ఏదైనా చెప్పినట్లయితే వాళ్ళ మాటలు విన్నట్లయితే వీళ్ళకి మంచి లాభంగా మంచిగా కలిసి రావడం అనేది జరుగుతుంది ఈ నెంబర్స్లో పుట్టిన వారికి, లేదంటే ఈ నక్షత్రాల్లో పుట్టిన వారికి. సో ఈ నెంబర్ వాళ్ళకి ఏంటి అని అంటే ఈ సంవత్సరం ఎలా ఉన్న లైఫ్ అనేది ఈ సంవత్సరం ఒక కొలిక్కి వస్తుంది, ఒక దారికి వస్తుంది, ఒక లైఫ్ లైన్లోకి వెళ్తారు. సో ప్రాబ్లమ్స్ ఎన్నున్నా సరే మార్గం కనిపిస్తుంది ఈ సంవత్సరం 2025 ఈ డేట్ ఆఫ్ బర్త్ వారికి. ఇంకా స్టాక్ మార్కెట్ వాళ్ళకైతే లాసులు రావడం జరుగుతుంది. సో ఇంకా మీకు నేను ఏ ఫీల్డ్ అయినా స్కిప్ చేసినట్లయితే, మీ గురించి ఎవరి గురించి చెప్పకుండా ఉన్నట్లయితే ఒకసారి నాకు కమెంట్ చేయండి, లేదంటే కాంటాక్ట్ అవ్వండి. మీకు ఆస్ట్రాలజీ పరంగా, న్యూమరాలజీ పరంగా, వాస్తు పరంగా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. 100కి 100% సొల్యూషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.